ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందే కంటే సొంతింటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం కనపడితే ఆ తృప్తే వేరు కదా. దీనికి చక్కటి మార్గంగా కనిపిస్తోంది పెరటి కోళ్ల పెంపకం. వ్యవసాయానికి అనుబంధంగా చిన్న సన్నకారు రైతులు, మహిళలకు మంచి ఉపాధి మార్గంగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ పెరటి కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతి అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండటంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్డు దిగుబడితో పాటు కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా ఉంది. నాటుకోళ్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. కాళ్లు బలంగా, దృఢంగా ఉండి వేగంగా పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి. అయితే వీటి శరీర బరువు పుంజుల్లో 2.5 కిలోల నుంచి 3.5 కిలోల వరకు, పెట్టలు 1.5 కిలోల నుంచి 1 కిలో 800 గ్రాముల వరకు మాత్రమే బరువుంటాయి. పెట్టలు సాధారణంగా సాలుకు 40 నుంచి 50 గుడ్లు మాత్రమే పెడతాయి. అదే అభివృద్ధి చేసిన సంకరజాతి కోళ్లైతే ఏడాదికి 150 నుంచి 180 గుడ్ల వరకు పెడతాయి. ఏడాదికి 3 కిలోల బరువు పెరుగుతాయి. పెరటి కోళ్ల పెంపకం చాలా సులభం. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ రైతు మహిళలు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పెరటికోళ్ల పెంపకాన్ని కూడా చేపట్టినట్లయితే వారికి ఆర్థికంగా తోడుండడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతు మహిళలు ఈ లోకల్గా దొరికేటటువంటి దేశీ కోళ్లను అంటే నాటుకోళ్లను పెంపకం చేపట్టడం జరుగుతుంది. వీటి తాలూకా గుడ్ల ఉత్పత్తి కానీ లేకపోతే మాంసం దిగుబడి కానీ చూస్తే చాలా తక్కువగా ఉండడం, ఇంకా వాటి తాలూకా బ్రతుకుదల కూడా చాలా తక్కువగా ఉండడం, వివిధ రకాల వ్యాధుల బారిన పడడము అనేది జరగడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పరిశోధనా స్థానాలు ఉన్నత జాతి రకాలైనటువంటి కోడి పిల్లలను తయారు చేయడం జరిగింది. ఈ కోడి పిల్లలను కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఈ కోడి పిల్లల రకాలను కానీ చూస్తే ఏంటంటే ముఖ్యంగా వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, ఇంకా వీటితో పాటు వనశ్రీ, రాజశ్రీ, గ్యాగస్, కడక్నాథ్, ఇంకా అసీల్ వంటి ఉన్నత జాతి కోడి పిల్లలను మన శ్రీకాకుళం వాతావరణంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి నాటుకోళ్లతో పోలిస్తే అధికంగా గుడ్లు పెట్టడమే కాకుండా అధిక మాంస దిగుబడి కానీ లేకపోతే బ్రతుకుదల ఎక్కువగా ఉండడం కానీ మనం గమనించడం జరిగింది. ఉదాహరణకు మనం చూస్తే వనశ్రీ కానీ రాజశ్రీ కానీ కోళ్లను కానీ మనం చూస్తే ఇవి 6 నెలల కాలంలో సుమారు 2.5 కేజీల నుండి 3 కేజీల వరకు పెరుగుదల అనేది చూపిస్తూ ఉంది. అదే నాటుకోళ్ళు అయితే సుమారు 1.5 కేజీ వరకు మాత్రమే పెరుగుదల చూపిస్తుంది. ఇంకా వీటి కోళ్లకు కూడా మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కో కేజీ కోడికి సుమారు 400 నుండి 600 రూపాయల వరకు మనకి మార్కెట్లో లభిస్తూ ఉంది. ఈ విధంగా ఈ మాంస దిగుబడే కాకుండా వీటి తాలూకా గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ. ఇవి మొదటిసారి గుడ్లు పెట్టే సమయం కానీ చూస్తే ఈ ఉన్నత జాతి కోళ్ల రకాలు ఏంటంటే సుమారు 150 రోజుల నుండి 160 రోజుల మధ్యకాలంలో మొదటిసారి గుడ్లకు అనేవి వస్తాయి. అవే నాటుకోళ్ళతో మనం చూస్తే 200 రోజుల వరకు కూడా మొదటిసారి గుడ్లు అనేవి రావు. ఇంకా వీటి గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా అంటే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 150 నుండి 180 వరకు ఇవి గుడ్లను కానీ పొదిగితే, అదే నాటుకోళ్ళు అయితే సుమారు 50 నుండి 60 మాత్రమే గుడ్ల ఉత్పత్తి అనేది మనం గమనించడం జరిగింది. ఇంకా వీటితో పాటు ఈ పెరటి కోళ్లను పెంచుకునేటప్పుడు ముఖ్యంగా మేత యాజమాన్య విషయంలో కానీ ఆరోగ్య యాజమాన్య విషయంలో కానీ చాలా రకాల జాగ్రత్తలను కానీ మనం పాటించినట్లయితే అధిక బ్రతుకుదల లేకపోతే నాణ్యమైన పెరుగుదల కూడా మనం గమనించి రైతులకు ఎక్కువగా ఉపయోగకారిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పిన విధంగా అధిక బ్రతుకుదల కానీ రావాలంటే రైతు సోదరులు ముఖ్యంగా ఆరోగ్య యాజమాన్య విషయంపై కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మన వాతావరణ పరిస్థితుల్లో సాధారణంగా వచ్చేటువంటి ఈ కొక్కెర వ్యాధికి కానీ లేకపోతే అమ్మవారు అంటే ఇన్ఫెక్షస్ బర్సల్ డిసీజ్ అని అంటాం. ఈ వ్యాధులకు ఎప్పటికప్పుడు
టీకాలను లేకపోతే వ్యాక్సిన్లు కానీ మనం వేసుకున్నట్లయితే బ్రతుకుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనేది చూస్తే మొదటిసారిగా ఏంటంటే 7వ రోజు, అంటే గుడ్లు పొదిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 7వ రోజు లసోటా వ్యాక్సిన్, అంటే కుక్కర వ్యాధికి నివారణగా లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇంకా 14వ రోజు చూస్తే గంబోరో వ్యాక్సిన్, అంటే ఈ ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ అంటే పుల్లు డిసీజ్కి ఈ వ్యాక్సిన్గా 14వ రోజు వేసుకోవాలి. ఇంకా 2వ డోసు 21వ రోజు ఏంటంటే 2వ డోసు లసోటా వ్యాక్సిన్, 28వ రోజు 2వ డోసు గంబోరో వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే మనకి పెంపక కాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. దీంతోపాటు మనం బయటకు కోళ్లను పెరట్లలో విడిచిపెట్టేటప్పుడు వాటికి ఏంటంటే నాణ్యమైన లేకపోతే క్వాలిటీ ఉన్నటువంటి నీటిని లేకపోతే మేతను కానీ అందించినట్లయితే ఈ వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ జాగ్రత్తలను కానీ పాటించినట్లయితే కోళ్ళ బ్రతుకుదల అనేది అధికంగా ఉండి మనకి రైతులకి కానీ రైతు మహిళలకు కానీ అధిక ఆదాయం పొందడము, ఇంకా నాణ్యమైన పోషకాహారం కలిగినటువంటి మాంసాహారము రైతు కుటుంబాలకు అందజేయడమే కాకుండా అదొక ఉపాధి అవకాశంగా కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పెరటికోళ్ళ పెంపకంపై దృష్టి సారించమని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ యువత ఈ వీటిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మోడల్గా కానీ పెంచుకున్నట్లయితే వారికి అదొక ఉపాధి అవకాశంగా కూడా ఉంటుంది.